Amma does not have a mic, so I'll translate it for you. So Amma is strongly blessing that all your seeking must be fulfilled. Whatever you seek for, you must get. Love you all. Love you so much. అమ్మ భగవాన్కి ప్రసాదం పెట్టి బెల్లం పాయసం పెసరపప్పు అన్నం బెల్లంతో కలిసి నెయ్యేసి బెల్లం పాయసం చేసి ప్రసాదం కింద పెట్టాము. చిన్ని కృష్ణుడు కూడా ఇందాక దాకా చాలా అంటే చాలా అల్లరి చేశారు. చిన్ని కృష్ణుడు కూడా పువ్వు పెట్టలేదని చెప్పి తిరిగిపోయారు. మళ్ళీ పువ్వు పెట్టాక నార్మల్ అయిపోయారు. అసలు అది అన్నీ మేము చెప్పితే కూడా ఏదో లాగుంటుంది మీకు. కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఎలా ఉన్నారో, ఏం చేశారో, పువ్వులు ఏం చేశారో, ప్రసాదం ఏం చేశారో ఏంటో అవన్నీ చూడడానికి వెళ్తున్నాము. రండి చూద్దాం. భగవాన్ కట్టిమంటారా? ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాము. అరే భగవాన్, నాన్న చూడరా అసలు. నేను అన్నాను ఆనంద భగవాన్ ఆయన వస్తాడు, ఆయన లెగాలి, ఆయన జంపింగ్ జపాంగ్ అని చెప్పానా, ఆయన అక్కడి నుంచి జంపులు చేస్తాడు, రావాలి. అయ్యో ఆయన పడిపోయారు నేను చెప్పానా. తెచ్చేకు అబ్బా, ఈయన తినాలి చెప్పానా, ఈయన తినాలి, పూర్తిగా ఈయన తింటారు, ఈయనకే పెట్టండి, ఈయన తింటారు అని అన్నాను. ఈయన తిన్నారు. కొంచెం మంచినీళ్ళు తాగారు. ఇక్కడ ఇందులో ఫుల్గా తినేసారు, కొంచెం ఉంచారు. ఇది కూడా ఏంటంటే మా కోసం ప్రసాదం కోసం అది ఉంచారు. ఇగో ఈ భగవాన్ ముందుకు ఈయన ఏంటంటే మాకు శ్రీకృష్ణుడు భగవాన్ అనమాట. ఈయన శ్రీకృష్ణుడు భగవాను. ఈయనేమో చిన్ని కృష్ణుడు, డైరెక్ట్గా చిన్ని కృష్ణుడు. ఈయనకి పెట్టలేదని, ఈయనకి పువ్వు పెట్టలేదని అటు తిరిగిపోయారు తెలుసా. ఆ పువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ మామూలు ఫిజికల్గా చెప్తున్నాను నేను అన్నీ. తర్వాత ఈయనకి పెట్టాలి, పువ్వు పెట్టకపోతే అంత అల్లరి చేశాడు. ఇంకా ప్రసాదం పెట్టకపోతే, స్వీట్ పెట్టకపోతే ఊరుకుంటాడా అని చెప్పి ఇక్కడ పెట్టాము. ఇక్కడ తినేశారు. ఆనంద భగవాన్ ఏదో కొంచెం డల్గా ఉన్నారు. భగవాన్ ఏంటి నేను మీకు పెడతానని నేను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చా. నాన్న ఇంకో గిన్నె ఉండాలేది, 3 ప్రసాదాలు కదా. అరే నేను చూడలేదు. అది ఇక్కడ తినేసి భగవాన్ ఇక్కడ పడేశారు. ఆయన ఆ భగవాన్ తినేసి వీళ్ళిద్దరికి పెట్టిన తర్వాత ఈ భగవాన్ ఉన్నారు కదా, ఆ భగవాన్ నేను లేపుతాను భగవాన్ని. ఆ భగవాన్కి ఫస్ట్ నేను వాటర్ చూడడం తాగారా, అది వాటర్ కూడా కొంచెం తాగారు. నిండ పెట్టారు, కొంచెమే తాగారు. ఇందులో కూడా కొంచెమే తాగారు. పాలు తాగాలి, కొంచెం తాగారు. అయితే ఈ 2 గిన్నెలో పెట్టిన తర్వాత ఈ ఆనంద భగవాన్ డల్లగా ఉన్నారు. ఫస్ట్ వచ్చినప్పుడేమో దూకారు, జంప్ చేశారు ఆనంద భగవాన్. మళ్ళీ ఆనంద భగవాన్ అలాగే రావాలి, భగవాన్ ఏంటి డల్లగా కనిపిస్తున్నారని చెప్పి నేను వెళ్ళి మళ్ళీ ప్రసాదం తీసుకొచ్చి అందులో మళ్ళీ నెయ్యి వేసి సపరేట్గా తీసుకొచ్చి భగవానికి పెట్టాను. ఈ భగవానికి పెట్టగానే అని పెట్టేసి వెళ్ళిపోయాము. పువ్వులన్నీ పెడితే నేను ఏం చేస్తారు ఏంటికో చూడండి. ఇదేమో ఈ భగవాన్ కంప్లీట్గా తినేసి ఆ గిన్నె ఇక్కడ పడేసారు. తర్వాత అనుకొని ఇప్పుడు డోర్ తీయగానే అసలు అద్భుతం. అక్కడ ఉండాల్సిన, అంటే ఇక్కడ ఉంటారు ఆ శ్రీమూర్తి, ఇక్కడ ఉండే శ్రీమూర్తి అలా ఎగిరి ఇగో ఇక్కడికి వచ్చేసారు భగవాన్. ఆనంద భగవాన్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. తినేసారు అక్కడ. మళ్ళీ చూడండి, ఇక్కడ భగవాన్ తినేసి ఆనంద భగవాన్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మళ్ళీ. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నాకు అర్థమైంది, ఆ టవల్ మార్చలేదని ఫీల్ అయినట్టున్నారు భగవాన్. అసలు మామూలుగా ఎప్పుడు తిన్నా కానీ ఈ టవల్ పెడితే ఈ టవల్కి తుడుచుకుంటారు. లాస్ట్ టైం తుడుచుకుంది కూడా ఇందులోనే ఉంది. నేనేంటంటే భగవాన్ది కదా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం అన్నం తినేసి తుడుచుకున్నారు. అన్నం తినేసి కూర అన్నంతో తుడుచుకుంది ఒకసారి. పెరుగన్నం మజ్జిగన్నం పెట్టినప్పుడు ఇదిగో పచ్చడిని పెరుగన్నం పచ్చడి ఒకసారి పెట్టాము. ఆ తర్వాత ఇంకోసారి
పెట్టినప్పుడు, అన్నం మామూలుగా పెట్టినప్పుడు ఇది తుడుచుకున్నది ఇక్కడ. అలా మేము ఫోల్డ్ చేసి భగవాన్ చేతులు తుడుచుకుంది కదా, ఇది ఫోల్డ్ చేసి అలా ఉంచుదాము, మనకి అద్భుతం అని చెప్పేసి అని అనుకున్నాము. అనుకుని మరి మేబీ ఆయన ఏమన్నా బాగుంది నేతితో కాబట్టి ఆయన నాకేసారేమో తెలియదు, కానీ ఈ టవల్తో అయితే తుడుచుకోలేదు. ఖచ్చితంగా అన్నీ చేస్తూ ఉంటారు. ఇగో ఇంత అద్భుతం అన్నమాట, ఇంత అద్భుతం. ఆ శ్రీమూర్తి ఇవి ఏం నోరంతా కనపడద్దేమో ఇప్పుడు చూడు. లేదు, ఆయన తినారు, తినేసి ముందుకు పడిపోయారు. ప్రసాదం బాగా నచ్చినట్టుంది భగవాన్కి. భగవాన్ ప్రసాదం బాగా ఇష్టంగా తిన్నారు. నమస్తే అమ్మ, భగవాన్ శరణం. భగవాన్కి ఇప్పుడు నైటు జీడిపప్పు ఉప్మా చేయడం జరిగింది. ఇప్పుడు భగవాన్కి జీడిపప్పు ఉప్మా పెడుతున్నాము. భగవాన్ జీడిపప్పు ఉప్మా చేసాను నైట్కి. ఇష్టంగా తినండి భగవాన్, ఎక్కడ కూడా ఏది తేడా లేకుండా చేశాను. సార్ చూసి థ్యాంక్ యూ భగవాన్. నమస్తే అమ్మ భగవాన్. నమస్తే అమ్మ భగవాన్ శరణం. ఇప్పుడు అమ్మ భగవాన్కి లంచ్ పెడుతున్నాము. లంచ్లో పప్పు, ఉసిరికాయ పచ్చడి, పచ్చి పులుసు, పెరుగు. సో అమ్మ భగవాన్కి లంచ్ పెడదాం రండి. ఇక్కడ పురుషోత్తమ అమ్మ భగవాన్ ఉన్నారు, దాన్ని ఐరన్ అన్న భగవాన్ బంగారం. పెట్టాలి తినాలి కదా. ఇగో మళ్ళీ ఆనంద్ భగవాన్ని భగవాన్ పురుషోత్తం భగవాన్ చైర్లోంచి ఇక్కడ పెట్టేశాము. ఇగో అందరికీ ఆనంద భగవాన్ ఆనందంగా కడుపు నిండా తినండి నాయన. సపీత వస్త్ర కల్కి భగవాన్ కడుపు నిండా అందరినీ తినండి నాయన. కృష్ణ కుబేరమ్మ భగవాన్ కడుపు నిండా అందరినీ తినండి. ఈశ్వర భగవాన్ కడుపు నిండా అందరినీ. శ్రీకృష్ణ భగవాన్ కడుపు నిండా అందరినీ. అన్ని చేసాం భగవాన్, కడుపు నిండా తినండి భగవాన్, ఆనందంగా ఉండండి అమ్మ భగవాన్. నమస్తే అమ్మ భగవాన్ శరణం. ఇప్పుడు ఇందాక అమ్మ భగవాన్కి అన్నం పెట్టాం కదా, మేము కూడా అన్నం తినేసాము. ఇప్పుడు అమ్మ భగవాన్ అన్నం తినేసారా, తినేస్తే అది తీసుకెళ్ళడానికి అని ఓపెన్ చేస్తున్నాము డోరు. అమ్మ భగవాన్ రకరకాల అమ్మ భగవాన్లు ఉన్నారు లోపల. అల్లరి చేసే కృష్ణమ్మ భగవాన్ ఉన్నారు,
డ్యాన్స్ చేసి మనల్ని ఆనందపెట్టి మనతో పాటు కలిసి డ్యాన్స్ చేసి ఆనంద భగవాన్ ఉన్నారు, నవ్వుల భగవాను, సపేత వస్త్రధారి కల్కి భగవాన్ ఉన్నారు, జ్ఞానమూర్తి ఉన్నారు, అలాగే శ్రీకృష్ణ భగవాన్ కూడా ఉన్నారు. అందరికీ మనం భోజనం పెట్టాము. ఒకసారి లోపలికి వెళ్తున్నాము. భగవాన్ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తాము. అబ్బా బంగారు తండ్రులు అసలు నాన్న నా బంగారు తండ్రి, నా బంగారు తండ్రి, నా రతనాల మూట, నాన్న బంగారు తండ్రి. అగో చూసారా ఇక అన్నం పెట్టి ఇందాక చెప్పాను కదా, అన్నం అంతా చాలా ఇష్టంగా తినేశారు. ఈ ప్లేట్ ఇక్కడ పెట్టారు. పచ్చి పులుసు చేసింది, పచ్చి పులుసు మొత్తం అయిపోయింది. ఈ పువ్వులన్నీ అదే చూశారు, పువ్వులన్నీ పెట్టిన పువ్వులన్నీ ఇక్కడ వేసేసారు. భగవాన్ ఆయన తిన్నదే ఆయన మూతి కొంత చూడు, వస్తున్నా. ఇక పెరుగు కూడా కొంచెం వేసుకుని తినేసి అప్పుడే దిగండి ముక్కోకండి. ఇక మంచినీళ్ళు గ్లాస్ పెట్టాము, మంచినీళ్ళు మొత్తం తాగేసి ఏం ముక్కోకండి. మంచినీళ్ళు గ్లాస్లో మంచినీళ్ళు మొత్తం తాగేసి ఆ ఖాళీ గ్లాస్ అక్కడ పడేశారు. ఇదిగో అమ్మగారు పప్పు అన్నం తిని కలిపి పెట్టాను నేను, ఆ అన్నం తినేశారు. చారు ఏమో కలుపుకోవడానికి వీలుగా ఆ చారు పక్కన పెట్టాను, నెయ్యి అది వేసాను, అది తినేశారు భగవాన్. నెక్స్ట్ ఆనంద భగవాన్ ఈయన మనకి సపేత వస్త్రధారి జ్ఞాన భగవాను, జ్ఞానాన్నిచ్చే భగవాను, సపేత వస్త్రధారి భగవాన్. ఈయనేమో శ్రీకృష్ణ భగవాను. ఈయన చిన్ని కృష్ణుడు. ఈయన పొద్దున్నైతే హడావడి చేశాడు, ఇటు నుంచి అటు తిరిగాడు. ఎంత వెనక్కి వెళ్ళిపోయాడో చూడండి. ఆయన ఇందాక ఎక్కడుంది, వెనక్కి వెళ్ళిపోయాడే. ఇంకా అన్నం తిన్నాక చేయి తుడుచుకోవడానికి ఎప్పుడు టవల్ పెడతాం కదా, అగో ఆ టవల్ చూడండి, తుడుచుకుని భగవాన్ టవల్ ఎక్కడ పడేశారు, ఆ కండువా కూడా కింద పడేశారు. ఎంత అద్భుతమైన అమ్మగా కాళ్ళు చూసారా. పంచి ఎప్పుడు కూడా మనం నీట్గా పెట్టి వెళ్తే ఆ కూర్చుని లెగడం మళ్ళీ రావడం వల్ల కాలు మీద కాలు వేసుకుంటారు కాబట్టి ఆ పంచి ఎప్పుడు అలా ఉంటుంది. థ్యాంక్ యూ భగవాన్. ఆ పూలన్నీ చూసారా ఎంత ఇదిలో ఉన్నారో భగవాన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క పూలు అన్ని పూలు పెట్టిన పూలు అన్నీ పడేశారు. అనుగ్రహం అద్భుతం, అసలు మామూలు అద్భుతం కాదు. ఆయనకి పెట్టేసి మేము తినేసిన తర్వాత ఆయనకి తీయడానికి తలుపు కొట్టి భగవాన్ రమ్మంటారని అడిగి లోపలికి వెళ్తాము. ఇలాగ చేశారు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఆ భగవాన్ కూడా చెప్పాను, మీ ఇష్టం ఉండండి భగవాన్, చాలా సరదాగా ఉండండి భగవాన్, అల్లరి చేయండి భగవాన్ అన్నాను. దాని తగ్గట్టే భగవాన్ అలా చేస్తున్నారు. చూశారు కదా. భగవాను ఆయన స్వహస్తాలతో కలిపిన దాన్ని తిన్నారన్నమాట. నాయన తండ్రి కంప్లీట్ అస్సలు చూసారా, 1, 2, 3 మెతుకులు తప్ప పెట్టిన అన్నం అంతా తినేశారు. చారు కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. ఎక్కడ ఒక్క చుక్క ఒలగలేదు తెలుసా, ఒక్క చుక్క కింద ఎక్కడ ఒలగల. పెరుగు మాత్రం మరి నేను అనుకోవడం నాకు అనిపించింది సాల్ట్ పెట్టలేదని. ఆ భగవాన్ నేను పెరుగులో సాల్ట్ వేసుకోను కాబట్టి ఒకసారి చూద్దాం, ఓపెన్ చేయాలి. అదే పెరుగు లేదు ఇంతకే, ఆ పెరుగు కూడా వేసుకుని తినేశారు. పెరుగు కూడా వేసుకుని తినేశారు. అదేమో ఇది చేస్తారు. అవునా చూద్దాం. చూశారు కదా భగవాన్. सदा
భగవాన్ జీడిపప్పు ఉప్మా చేసాం నైట్కి. ఇష్టంగా తినండి భగవాన్. ఎక్కడ కూడా ఏది తేడా లేకుండా చేశాను. సార్ చూసి నచ్చితే తినండి భగవాన్. థ్యాంక్ యూ భగవాన్. నమస్తే అమ్మ భగవాన్. అమ్మ భగవాన్ కుబేర భగవాన్, ఈశ్వర భగవాన్, శ్రీకృష్ణ భగవాన్. అమ్మ భగవాన్కి ప్రసాదం పెట్టి బెల్లం పాయసం, పెసరపప్పు, అన్నం, బెల్లంతో కలిసి నెయ్యేసి బెల్లం పాయసం చేసి ప్రసాదం కింద పెట్టాము. చిన్ని కృష్ణుడు కూడా ఇందాక దాకా చాలా అంటే చాలా అల్లరి చేశారు. చిన్ని కృష్ణుడు కూడా పువ్వు పెట్టలేదని చెప్పి తిరిగిపోయారు. మళ్ళీ పువ్వు పెట్టాక నార్మల్ అయిపోయారు. అసలు అది అన్నీ మేము చెప్పితే కూడా ఏదో లాగుంటుంది మీకు. కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఎలా ఉన్నారో, ఏం చేశారో, పువ్వులు ఏం చేశారో, ప్రసాదం ఏం చేశారో ఏంటో అవన్నీ చూడడానికి వెళ్తున్నాము. రండి చూద్దాం. భగవాన్ కట్టిమంటారా? ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాము. అరే భగవాన్, నాన్న చూడరా అసలు. నేను అన్నాను ఆనంద భగవాన్ ఆయన వస్తాడు, ఆయన లెగాలి, ఆయన జంపింగ్ జపాంగ్ అని చెప్పానా. ఆయన అక్కడి నుంచి జంపులు చేస్తాడు, రావాలి. అవి ఆయన పడిపోయారు నేను చెప్పానా. వచ్చేకి అబ్బా, ఈయన తినాలి చెప్పానా. ఈయన తినాలి, పూర్తిగా ఈయన తింటారు, ఈయనకే పెట్టండి, ఈయన తింటారు అని అన్నాను. ఈయన తిన్నారు. కొంచెం మంచినీళ్ళు తాగారు. ఇక్కడ ఇందులో ఫుల్గా తినేసారు, కొంచెం ఉంచారు. ఇది కూడా ఏంటంటే మా కోసం ప్రసాదం కోసం అది ఉంచారు. ఇగో ఈ భగవాన్ ముందుకి ఈయన ఏంటంటే మాకు శ్రీకృష్ణుడు భగవాన్ అనమాట. ఈయన శ్రీకృష్ణుడు భగవాను. ఈయనేమో చిన్ని కృష్ణుడు, డైరెక్ట్గా చిన్ని కృష్ణుడు. ఈయనకి పెట్టలేదని, ఈయనకి పువ్వు పెట్టలేదని అటు తిరిగిపోయారు తెలుసా. ఆ పువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ మామూలు ఫిజికల్గా చెప్తున్నాను నేను అన్నీ. తర్వాత ఈయనకి పెట్టాలి, పువ్వు పెట్టకపోతే అంత అల్లరి చేశాడు. ఇంకా ప్రసాదం పెట్టకపోతే, స్వీట్ పెట్టకపోతే ఊరుకుంటాడా అని చెప్పి ఇక్కడ పెట్టాము. ఇక్కడ తినేశారు. ఆనంద భగవాన్ ఏదో కొంచెం డల్గా ఉన్నారు. ఆనంద భగవాన్ ఏదో కొంచెం డల్గా ఉన్నారు. భగవాన్ ఏంటి నేను మీకు పెడతానని నేను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చా. నాన్న ఇంకో గిన్నె ఉండాలేది, 3 ప్రసాదాలు కదా. అరే నేను చూడలేదు. అదిగో ఇక్కడ తినేసి భగవాన్ ఇక్కడ పడేశారు. ఆయన ఆ భగవాన్ తినేసి వీళ్ళిద్దరికి పెట్టిన తర్వాత ఈ భగవాన్ ఉన్నారు కదా, ఆ భగవాన్ నేను లేపుతాను భగవాన్ని. ఆ భగవాన్కి ఫస్ట్ నేను వాటర్ చూడడం తాగారా. వాటర్ కూడా కొంచెం తాగారు, నిండా పెట్టారు, కొంచెమే తాగారు. ఇందులో కూడా కొంచెమే తాగారు. పాలు తాగాలి, కొంచెం తాగారు. అయితే ఈ 2 గిన్నెలో పెట్టిన తర్వాత ఆనంద భగవాన్ డల్లగా ఉన్నారు. ఫస్ట్ వచ్చినప్పుడేమో దూకారు, జంప్ చేశారు ఆనంద భగవాన్. మళ్ళీ ఆనంద భగవాన్ అలాగే రావాలి భగవాన్ ఏంటి డల్లగా కనిపిస్తున్నారని చెప్పి నేను వెళ్ళి మళ్ళీ ప్రసాదం తీసుకొచ్చి అందులో మళ్ళీ నెయ్యి వేసి సపరేట్గా తీసుకొచ్చి భగవానికి పెట్టాను. ఈ భగవానికి పెట్టగానే అని పెట్టేసి వెళ్ళిపోయాము. పువ్వులన్నీ పెడితే నేను ఏం చేస్తారు ఏంటికో చూడండి. ఇదేమో భగవాన్ చెప్పాను. ఇప్పుడు ఇందాక భగవాన్కి చాయ్ బిస్కెట్స్ పెట్టాము. సో అది ఆయన తాగేసి తినేసి ఉంటే ఆ ప్లేట్ తీసుకురావడానికి లోపలికి వెళ్తున్నాం. భగవాన్ పర్మిషన్ తీసుకున్నాం. వెళ్తున్నాం.
అదిగో భగవాన్ నమ్మని నువ్వు అడిగావు కదా, నువ్వు కొంచెం ఉంచమని అడిగావు కదా, లైట్గా ఉంచారు. కొంచెం 4 బిస్కెట్లు పెట్టాడు, 3 బిస్కెట్లు తినేశారు. థ్యాంక్ యూ అమ్మ భగవాన్, బిస్కెట్లు తినేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ భగవాన్. లవ్ యూ అమ్మ భగవాన్, లవ్ యూ సో మచ్ అమ్మ భగవాన్. తీసుకొచ్చారు తాగారా? థ్యాంక్ యూ భగవాన్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. లవ్ యూ అమ్మ. నమస్తే అమ్మ భగవాన్ శరణం. ఇప్పుడు టీ టైం అవుతుంది. అమ్మ భగవాన్కి టీ అండ్ బిస్కెట్స్ పెడుతున్నాము. నమస్తే. ఇప్పుడు భగవాన్ పర్మిషన్ అడిగి ఆయన రూమ్ తీయమని చెప్పి అడుగుతున్నాము. భగవాన్ ఇల్లండి, భగవాన్ టీ తీసుకొచ్చాడు. నాన్న చిన్న కృష్ణ, కన్నయ్య టీ తాగండి. టీ తాగి ఈ బిస్కెట్స్ కూడా తినండి భగవాన్. ఈవినింగ్ నైట్ భోజనం అంటే భోజనం, లేదంటే టిఫిన్ అంటే టిఫిన్ భగవాన్. మీరు ఎలా అంటే అలా. ఓకేనా నాన్న? బంగారు తండ్రి నాన్న చిట్నాన్నలో. ఓకే భగవాన్, వస్తాం భగవాన్. మీరు చాయ్ తాగారు. ఈ వాటర్ కావాలంటే వాటర్ గాజు పెట్టారు, వాటర్ కావాలంటే వాటర్. ఓకేనా భగవాన్? థ్యాంక్ యూ అమ్మ భగవాన్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ భగవాన్. లవ్ యూ అమ్మ భగవాన్. పాద ప్రణామం చేసుకొని లెగిస్తుంటే భగవాన్ చూడండి ఎట్లాగా ఆయన కూర్చున్నట్టు మొత్తం అంతా ఎలాగ కదిలిపోయారో క్షణంలో భగవాన్తో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. పాద ప్రణామం చేసుకుని లెగిస్తూ నమస్తే అమ్మ భగవాన్ శరణం. ఇందాక మేము భగవాన్కి ఈవినింగ్ జీడిపప్పు ఉప్మా పెట్టాం కదా, ఇప్పుడు అది తిన్నారు లేదని చెప్పేసి అవన్నీ తినేస్తే కానీ తీసేద్దామని చెప్పి లోపలికి వెళ్తున్నాము. అదిగో
చూడండి. థ్యాంక్ యూ భగవాన్. ఆయనకి జీడిపప్పు ఉప్మా చేసి ఇందాక పెట్టాము. తాగారా నీళ్ళు? ఇగో జీడిపప్పు ఉప్మా తినేసారు, నిండుగా పెట్టాను, ఇందాక చూపించాను కదా. ఇగో తినేసి స్పూన్ అది పెట్టాను, తినేసి మిగతాది ఇక్కడ పెట్టేశారు. తర్వాత వాటర్ కూడా ఉన్నాయి. ఇగో అందులో వేసిన బాదం పప్పు, ఇది బాదం పప్పు, బాదం పప్పు. ఇక వాటర్ నిండా పెట్టాము. ఆ వాటర్